అందరికీ నమస్కారం। ఈ రోజు పాతపట్నం రావడానికి ముఖ్య కారణం ఏంటంటే అత్యంత అనుభవజ్ఞులు విజనరీ అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రాజెక్టుల విధ్వంసన పైన యుద్ధభేరి ప్రకటిస్తూ ఈ రోజు 10వ రోజు మరి ఇక్కడ పాతపట్నం అదే కాకుండా వంశధార ప్రాజెక్ట్ ని విజిట్ చేయడానికి వచ్చారు। మరి ఎక్కడెక్కడ ఏమి లూప్ హోల్స్ ఉన్నాయో అవన్నీ చూసుకొని తర్వాత దాన్ని ఎలా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మరి ఈ 10 రోజులు కూడా ఎంతో గొప్పగా మరి ఇక్కడ జనం చూస్తుంటే ఇసుకేస్తే రాలనంత జనాలతో మరి ఈ రోజు మరి తెలుగుదేశం హవా ఈ విధంగా ఉందా అనే మాదిరిగా అనిపిస్తుంది। ఈ రోజు మరి నేను చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను మర్యాదపూర్వకంగా నా యొక్క కృతజ్ఞత చెప్పడానికి వచ్చాను। ఎందుకంటే నేను ఎప్పుడైతే కష్టాల్లో ఉన్నానో నేను ఎప్పుడైతే కన్నీరు పెట్టుకొని మరి బాధలు పడుతున్న సమయంలో నాకు ఎవరు తెలియని నారా చంద్రబాబు నాయుడు గారు నేను ఎప్పుడు కలవలేదు, లోకేష్ బాబు గారు నేను ఎప్పుడు కలవలేదు, కానీ వాళ్ళు నాకు మద్దతు ఇస్తూ మరి నాకు రక్షణ కల్పించారు। ఎందుకంటే వైసీపీ గుండాలు కార్యకర్తలు మరి మా ఆఫీస్ మీద అయితే నా మీద కానీ దాడి చేసి నన్ను ఆంధ్రప్రదేశ్లోనే ఉండటానికి భయం కలిగించే మాదిరిగా నా వెనుకబడి తరిమి కొట్టారు। మరి దిశ చట్టాలు ఇవన్నీ ఎక్కడున్నాయో కూడా అక్కడ తెలియదు। మరి అలాంటి పరిస్థితుల్లో మరి నేను ఇప్పుడు తెలంగాణలో ఉన్నాను, మరి నాకు రక్షణ కల్పించాలి మీరు అని ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అడగటం జరిగింది। మరి ఈరోజు ఈ మంచి శుభ పరిణామంలో మరి ఇక్కడున్న కార్యకర్తలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు కనుక రానున్న రోజుల్లో తప్పనిసరిగా నేను ఏ పార్టీలో జాయిన్ అవుతాను, నా స్టాండ్ ఏంటి అనేది ఈ 4.5 నెలల్లో నేను చాలా బాగా ఆలోచించాను। ముందు ఏం జరిగింది, నాడు నేడు అంటుంటారు కదా, మరి నాడు ఏం జరిగింది మరి నేడు ఏం జరగబోతుందో కూడా అన్ని నేను 4.5 నెలల్లో మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు మరి గత 5 సంవత్సరాలు ఏం చేశారు, మరి జగన్ గారి ప్రభుత్వం ఏం చేశారో కూడా నేను బేరీ చేసుకోవడం జరిగింది కనుక ఈ రెండిట్లో కంపేర్ అండ్ కాంట్రాస్ట్ చేస్తే మరి అమరావతి అయితేనేంటి, అమరావతి రైతులు అయితేనేంటి, మహిళలు అయితేనేంటి, వాళ్ళు ఎంత బొబ్బ పడిపోయి మరి ఎంతో శోక సముద్రంలో వాళ్ళకు భూములు కూడా ఇచ్చేసి మరి వాళ్ళ ప్లాట్స్లో కూడా R5 జోన్ అని చెప్పేసి 1400 ఎకరాలు 52,000 మందికి కూడా ఎంతో మరి ధారాదత్తం చేస్తే మరి అది ఇండస్ట్రియల్ జోన్లో అలా ఇవ్వకూడదు అని మరి హైకోర్టు ముట్టకాలేయటం కూడా మనం ఈరోజు గమనించాం। మరి ఏదైనా కానీ నిజం ఎప్పుడు కూడా నిలకడగానే తెలుస్తుంది, అన్యాయానికి తప్పనిసరిగా ప్రతిఫలం త్వరలోనే ఈ కార్యకర్తలు చూపిస్తారు కనుక రానున్న రోజుల్లో ప్రజాబలం ఏంటో కూడా త్వరలో కూడా చూపిస్తారు। ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడా ఎలక్షన్స్ అని వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు కనుక నేను ఈ 4.5 నెలల్లో నేను ఏమి నిర్ణయించుకునేది అనేది త్వరలోనే కార్యాచరణ రూపంలో మీ అందరికీ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి తప్పనిసరిగా మీకు అందరు కూడా నా యొక్క నిర్ణయం మీ అందరికి కూడా త్వరలోనే చెప్తాను।